హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు గోడు వినటం మర్చిపోయింది. విద్యార్థుల సమస్యలను పూర్తిగా తొంగలోకి దొక్కేశారు. రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. గత 1.5 సంవత్సరంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2023కు సగం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2024 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2025 విద్యా సంవత్సరం కూడా ప్రారంభమవుతూ ఉంది. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు ఎలా చదువుకోగలుగుతారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలో ధనవంతులు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో చదివించుకుంటారు. కానీ పేదవాడికి ఆ ధనవంతుడితో సమానంగా వాళ్ళు చదువుకోగలుగుతారా? డాక్టర్లు కాగలుగుతారా? ఇంజనీర్లు కాగలుగుతారా? ప్రతి పేదవాడు కూడా ధనవంతులతో సమానంగా చదువుకోవాలి, ఆ బిడ్డలు మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 4.5 సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇవ్వటం జరిగింది. అది కూడా డైరెక్ట్గా విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలో వేయటం జరిగింది. ఎందుకంటే విద్యార్థులు తల్లుల ఖాతాలో వేస్తే నేరుగా వాళ్ళు ఫీజు కట్టి తమ పిల్లల యొక్క చదువు గురించి అక్కడ అడగగలరు, మేనేజ్మెంట్తో ధైర్యంగా మాట్లాడగలరు. మేమే ఫీజు కడుతున్నామని భరోసా ఆ తల్లిదండ్రులకు వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పేరెంట్ అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. పేరెంట్ అకౌంట్లో డబ్బులు వేయటం దండగా వాళ్ళు కళాశాలలకు ఫీజులు కట్టరు అనే కొన్ని కారణాలతో తల్లుల అకౌంట్లో, పేరెంట్ అకౌంట్లో డబ్బులు వేయకూడదు అని ఈ ప్రభుత్వం కూడా యోచిస్తూ ఉంది. మేనేజ్మెంట్ ఖాతాలో వేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మేనేజ్మెంట్ ఖాతాలో వేస్తే కాలేజీ యాజమాన్యాలకు మనకు డీలింగ్ కుదుర్చుకోవచ్చు. కళాశాలల ఫీజులు ఎంతైనా పెంచుకోమని కళాశాలలకు హుకుం జారీ చేయొచ్చు. తద్వారా పెంచుకున్న ఫీజులో ఇంత పర్సంటేజ్ మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం కాబట్టి ఇంత పర్సంటేజ్ మాకు ఇవ్వండి, మీ కాలేజీకి ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామో ఆ మొత్తంలో మాకు ఇంత పర్సంటేజ్ సూట్ కేసులు అందాలి అని డిమాండ్ చేయొచ్చు. వాళ్ళ చేత కమిషను గుంజొచ్చు. ఈ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మేనేజ్మెంట్కు మీకు డీలింగ్స్ ఏం జరుగుతాయో మాకు తెలియదు కదా. గత ప్రభుత్వంలో కళాశాలల యాజమాన్యాల దగ్గర ఫీజులు మినిమం ఇంత ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కళాశాలలకు కూడా నోటీసులు పంపడం జరిగింది. కళాశాలలో ఫీజులు దాదాపు కూడా 20,000 రూపాయల పైనే తగ్గించడం జరిగింది. డైరెక్ట్గా బిడ్డలకి ఫీజు రీయింబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో వేయటం వల్ల ఆ ఫీజులు ఎత్తి డైరెక్ట్గా కళాశాలల యాజమాన్యానికి కట్టడం వల్ల అక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యానికి ఒప్పందాలు, లోపాయకారి ఒప్పందాలు అనేటివి ఎక్కడ కనపడవు. అవినీతి అస్సలు కనపడదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వేయలేదు సరిగదా, మేము తల్లుల ఖాతాలో, పేరెంట్ ఖాతాలో వేయము అని అంటున్నారు. అంటే మేనేజ్మెంట్కు మీకు డీలింగ్ కుదుర్చుకోవచ్చు, సూట్ కేసులు ముడుపులు అందుకోవచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కళాశాలల యాజమాన్యాలు ఎంతైనా ఫీజులు పెంచుకోవచ్చు. ఆ డబ్బులు మేము కళాశాలలకు వేస్తే డైరెక్ట్గా మాకు ఎంతో కొంత కమిషన్ వస్తుంది అని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు. ఇందులో నేను చెప్పే మాటల్లో తప్పేమన్నా ఉందా అని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అవినీతికి తావు లేకుండా పేరెంట్ అకౌంట్లో మీరు డబ్బులేసి కళాశాలల యాజమాన్యాల చేత ఫీజులు తగ్గిస్తే అది ఎలా ఉంటుంది? పేరెంట్ అకౌంట్లో వేయము, మేము కళాశాలల యాజమాన్యాలకి మేము ఇస్తాము అంటే మీకు కళాశాలలకు మధ్య లోపాయికారి ఒప్పందాలు ఎందుకు జరగవు అని ప్రజలు ఎందుకు అనుకోకూడదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇమ్మీడియట్లీ మీరు రిలీజ్ చేయాలి. ప్రభుత్వం కట్టే పన్నులు, ప్రభుత్వ ఆదాయం, రాష్ట్ర రాబడి మీరు ఎక్కడ పెడుతున్నారు, ఆ డబ్బును ఏం చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర రాబడి మొత్తం అమరావతి రాజధానిలో తగలేస్తూ ఇట విద్యా వైద్యాన్ని పూర్తిగా తొంగలోకి దొక్కి
విద్యార్థులకు అన్యాయం చేయటం ఏమాత్రం సమంజసం కాదు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ, విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే రాష్ట్రంలో ఇంకొక పని ఏదైనా చేయాలి. డెవలప్మెంట్ కార్యక్రమం, చదువు అనే ఆయుధం ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి మొట్టమొదట ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు వేయాలి అని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను, అడుగుతున్నాను. అది కూడా పేరెంట్ ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని కూడా, గత ప్రభుత్వ విధానాలనే మీరు అనుసరించాలని కూడా ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను.